ప్రతి సంవత్సరము గోదావరి వరదల నుండి భద్రాచలం టెంపుల్ టౌన్ని వరదల నుంచి కాపాడటానికి యాన్యువల్ మెయింటెనెన్స్ అనే వర్క్ శాంక్షన్ చేస్తారు గవర్నమెంట్ నుంచి, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్. దాని ద్వారా మనకు మోటార్లు మెయింటెనెన్స్ విస్టా కాంప్లెక్స్ దగ్గర, కొత్త కాలనీ, రెడ్డి సత్రం దగ్గర మోటార్లు బిగించి వరద నీళ్లు కానీ పట్టణంలోని మురుగునీరు మొత్తాన్ని పంపు చేయడానికి అవి అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు చేయడం జరిగినది. ఇట్లానే ప్రతి స్లూయిస్ దగ్గర గోదావరి నీళ్లు భద్రాచలం పట్టణంలోకి రాకుండా ఉండడానికి ఇసుక బస్తాలు 2,500 విస్టా కాంప్లెక్స్ దగ్గర, 2,000 రెడ్డి సత్రం దగ్గర, 1,500 కొత్త కాలనీ దగ్గర పెట్టి జాగ్రత్తలు తీసుకొని నీళ్లు లీకేజ్ కాకుండా రాకుండా పట్టణంలోకి జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాకుండా భారీ వర్షాలు, అనుకోని వర్షము, కుండపోత వర్షం, క్లౌడ్ బర్స్ట్ ఇలాంటి ఏమన్నా జరిగితే వెంటనే వాటిని పంపు చేయడానికి బాహుబలి మోటార్లని, డీజిల్ ఇంజన్స్, కరెంట్ పోయినా కూడా వీటిని ఆపరేట్ చేయొచ్చు. డీజిల్ తో నడిచేది, కరెంట్ అవసరం లేదు. వీటి ద్వారా 2 250 HP మోటార్లు కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. 23 లక్షలు టెండర్ పిలిచాము. వాటి ద్వారా పంపు చేయడం జరుగుతుంది. వరద నీళ్లు, కుండపోత వర్షం కానీ ఇలాంటి జరుగుతాయి. ఇక్కడ రెడ్డి సత్రం దగ్గర కొత్త కాలి, అట్లానే మనం కొత్త కరకట్టలో ఒక స్లూయిస్ ఉన్నది, సుభాష్ నగర్ కాదు, అది 41 అడుగుల గోదావరి నీళ్లు అక్కడ కూడా రాకుండా స్లూయిస్ కుట్టడం పని పూర్తయినది. అక్కడ కూడా ఏమన్నా అనుకోని వరద, కుండపోత వర్షం అయితే అక్కడ కూడా పంపు చేయడానికి ఇదే మోటార్లను అక్కడికి షిఫ్ట్ చేసి దాన్ని నీళ్లను పంపు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎంత వచ్చినా కూడా మనకు నేషనల్ హైవే విజయవాడ జగదల్పూర్ ఉన్నది, అది కూనవరం రోడ్డు దగ్గర కట్టను దాటుతుంది. అది ఒకటి శాంక్షన్ మనం ఎస్టిమేట్ చేసాం, గవర్నమెంట్కి వెళ్ళాలా 150 కోట్ల వరకు అవుతున్నది దాని అంచనా. మొన్న మంత్రి తుమ్మల గారు వచ్చినప్పుడు కూడా అట్లా కాకుండా ఇంకా ఆల్టర్నేట్ ఏమన్నా తక్కువ అవుతుందని దాన్ని ఇట్లా చుట్టూ దాన్ని ఆ కట్ట అవతల నుంచి ప్రపోజల్ తయారు చేయమన్నాం. అయితే అక్కడ 54 అడుగులు వస్తాయి కానీ థర్డ్ డేంజర్ లెవెల్ పైన మొదటి ప్రమాద హెచ్చరిక 43, రెండవది 43, మూడవది 53. అది రోడ్డు 54 వస్తాయి కానీ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఈవెన్ 60-70 అడుగులు వచ్చినా కూడా మనం ఆ వరద భద్రాచలం టెంపుల్ టౌన్ లోకి రాకుండా ఉండటానికి అక్కడ మట్టి, ఇసుక బస్తాలు పెట్టి రోడ్డుని బ్లాక్ చేయడం జరుగుతుంది. 3-4 రోజులు వరద వచ్చిన సమయం. అంతకు ముందే ఆంధ్రాలో 50 అడుగులకే మన రోడ్డు కట్ అవుతుంది. అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టి ఆంధ్ర వాళ్ళు రాకుండా చేస్తారు. మన వల్ల ఇక్కడ రోడ్డు ఆగదు. 54 అడుగులు వస్తే మనకు రోడ్డుకి టచ్ అవుతుంది, అంతే, జస్ట్ స్లోగా వచ్చి టచ్ అవుతుంది. మనం అక్కడ ఇసుక బస్తాలు మట్టితో అరేంజ్మెంట్ చేసుకుని 60 వచ్చినా 70 వచ్చినా 50 అడుగులు వచ్చిన వెంటనే మనం దాన్ని రోడ్డును బ్లాక్ చేయడం, బంద్ చేయడం జరుగుతుంది. ఇట్లా పట్టణానికి ఎలాంటి వరద నష్టం లేకుండా, ముప్పు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత 2-3 రోజులుగా అల్పపీడన ద్రోణి ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలోని విదర్భ ఏరియాల మీద అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ప్రాణహిత, ఇంద్రావతి నదులలో, వాటి ఉపనదులలో భారీ వర్షపాతం నమోదవటం వల్ల నిన్నటి నుంచి గోదావరి వరద 16 అడుగుల నుంచి ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి 43 అడుగులకు చేరినది. ఈ వరద ప్రవాహం ఇంకా పెరిగి ఇవాళ సాయంత్రం, రాత్రి వరకు 8-9 గంటల వరకు రెండవ ప్రమాద హెచ్చరిక దాటి మూడవ ప్రమాద హెచ్చరిక దగ్గరకు చేరుకునే అవకాశం కూడా ఉన్నది. ఛత్తీస్గఢ్ లో ప్రస్తుతానికి ఉపనదులన్నీ తగ్గుముఖం పట్టినాయి. మహారాష్ట్రలోని ప్రాణహిత, ఇంద్రావతి, వేన్గంగా, పేన్గంగా, వార్ధా నదులు స్టడీగా ఉన్నాయి ప్రస్తుతానికి. కొన్ని నదులు ఉప్పొంగుతున్నాయి. వాటి వల్ల సాయంత్రం వరకు ఇట్లానే పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక చేరుకొని రాత్రి వరకు ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటి నుంచి రాత్రి వరకు ఇంకేమన్నా వర్షపాతం నమోదైతే ఇంకా ఈ వరద మూడో ప్రమాద హెచ్చరిక దాటి 55 అడుగులు పైన కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. లోతట్టు ప్రాంతాలకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులకు, మండల పరిషత్ వాళ్లకు, అగ్రికల్చర్ వాళ్లకు, R&B అన్ని డిపార్ట్మెంట్లకు తగు సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.